ఇలా ఓట్ వేయడానికి ఇలా టీచర్ సిద్ధంగా ఉంటారు అన్న. ఇలా ఏ సోషల్ మీడియా కూడా ఎస్ మేము బీజేపీ కొట్టిస్తాం, మేము బీజేపీ కొట్టిస్తాం. అరే కొట్లాడింది మనం అన్న. జైలుకి వెళ్ళి మనం 317 జీవోకు వ్యతిరేకంగా ఇలా భార్య ఒకడ, భర్త ఒకడ, పిల్లలు ఒకడ, తల్లిదండ్రులు ఒకడ అని చెప్పి చెట్టుకొని పుట్టుకొని కేసీఆర్ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఏ రోజు రాలే, రేవంత్ రెడ్డి ఏ రోజు ఉద్యమం చేయలే, ఉత్తమ్ కుమార్ రెడ్డి యుద్ధం చేయలే, కోమరెడ్డి వెంకరెడ్డి మాట్లాడలే, ఎవ్వరు మాట్లాడలే. ఇలా మాట్లాడింది భారతీయ జనతా పార్టీ, మాట్లాడింది ఎవరు లాఠీ దెబ్బలు తిన్నది భారతీయ జనతా పార్టీ. ఇలా కరీంనగర్లో ఉద్యమం చేస్తుంటే నా ఆఫీస్ మీద రంపంలతో కోసి కట్టర్ మిషన్తో దాడి చేసి జేసీబీలతో ఆఫీస్ కూల్చేద్దామని చెప్పి ఫైర్ ఇంజన్ పైపులతో విండోలకి వెళ్ళి లోపలికి కొడితే ఆ గాజు ఒక్కలు కింద వలిగి కాళ్ళకు కుచ్చితే అని తెలిసి కూడా ఇక పోలీసులు రెక్కలు పట్టుకొని గొరగొర గుంచకపోతే ఇలా కాళ్ళలో సెప్టిక్ అయి 3 నెలల పాటు ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రెస్ట్ తీసుకునే సందర్భాన్ని టీచర్లు గుర్తు చేసుకోవాలి, మనం గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ 4 భారతీయ జనతా పార్టీ మహిళా కార్యకర్తల కాలు చేతులు ఉరిగినాయి. 18 మంది జైలుకు పోయారు. నేను కూడా జైలుకు పోయినా, శోభక్క కూడా జైలుకి వచ్చింది.